తూర్పు వైపు ఉన్న మా మొక్కల్ని చూసి మీరు కూడా ఆనందించండి. చాలా పూలు పూస్తున్నాయి. ఒక లుక్ వేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్ మా మొక్కల్ని ఎలా ఉన్నాయి మొక్కలు. ఇంకా పదండి, ఆలస్యం చేయకుండా, వాతావరణం చాలా చల్లగా ఉంది, పకోడాలు చేసుకుందాం పదండి. రండి పకోడా చేసుకుందాం. చూసారా మా కిచెన్ అవుట్లుక్ ఎలా ఉంటుందో. ఇక్కడ నేను పకోడాల కోసం వీడియోకి వస్తున్నాను. చూడండి, ఆనియన్స్లో నేను ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర కలిపి ఇప్పుడు మనం శనగపిండి కలుపుకున్నాం. చూసుకొని కలుపుకోండి. ఇదన్నీ మీ అందరికీ తెలిసినదే. నేను ఎలా చేసుకుంటున్నానో మాత్రమే చూపిస్తున్నాను మీకు తెలియదని కాదు. ఇట్లా బాగా పిసకండి, లోపల ఉన్న మాయిశ్చరైజర్ అంతా బయటకు వస్తుంది. దాన్ని బట్టి మీరు నీళ్ళు యాడ్ చేసుకోండి. దాంట్లో ఇప్పుడు కొంచెం కాగిన నూనె వేసుకుందాం.
పోసుకుంటూ ఇప్పుడు దీంట్లో మీకు ఒక టిప్, మీరు ఎప్పుడైనా సోలా పొడి డైరెక్ట్గా వేయొద్దండి, అది సరిగా కలుసుకోదు. ఇలా చేతిలోకి తీసుకొని దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా ఇలా ఇప్పుడు అంతటికి కలుపుకోండి. ఎప్పుడు ఏ దాంట్లో వేసినా మీరు డైరెక్ట్గా వేయద్దండి సోలా పొడి, అది సరిగా కలుసుకోదు. చూడండి, ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేస్తాను, సరిపోతుంది. ఇలా ఉండాలి. ఇప్పుడు నూనె కాగిందని చూద్దాం. కొంచెం మంట పెంచుతున్నాను. నూనె కాగిందండి, మనం వేసేసుకుందాం మన పకోడా. పకోడాతో పాటు మీకు ఎగ్ కట్ బజ్జీ కూడా చూపిస్తాను. ఇక్కడ ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను. చూడండి, మీకు ఇంకొక టిప్ చూపిస్తాను. మనం గుడ్లు ఎలా ఒలుచుకోవాలంటే ఇట్లా అనాల, ఇట్లా అంటే పెంకు మొత్తం ఊడొచ్చేస్తుంది. చూడండి చూడండి మొత్తం ఎలా ఊడొస్తుందో. చూడండి, ఇప్పుడు మనం కట్ ఎగ్ బజ్జీ చేసుకుందాము. నేను కోడిగుడ్లు ఉడకబెట్టుకొని ఇలా ముక్కలు ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, కొంచెం కాగిన నూనె వేసాను. ఇప్పుడు దీన్ని నీళ్ళతో కలుపుకుందామండి. ఇది మనం బజ్జీల పిండి లెక్కనే కలుపుకుందాం. దీంట్లోనే కొంచెం సోలా పొడి, దాకా మీకు చూపించినట్టుగానే చేతిలోకి తీసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని యాడ్ చేసుకున్నామండి. ఇలా
కొంచెం నీళ్ళు పడతాయి. ఇలా చూడండి, ఇలా ఏలు కతుక్కోవాలి. ఇట్లా చూడండి. ఇప్పుడు మనం ఎగ్స్ని ఇలా శనగపిండిలో ఇలా పెట్టుకొని ఇలా శనగపిండిలో ముంచి దీన్ని మనం ఇలా వేసేసుకుందాం. సేమ్ మనం మిరపకాయ బజ్జీ లెక్కనే వేసుకోవాలండి ఇవి. ఏమంటే అందరూ గుడ్డు మొత్తం వేస్తారు, ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చూడండి, మన స్నాక్స్ రెడీ అయిపోయాయి. ఈ వెదర్కి వేడివేడిగా హాట్గా తింటే చాలా బాగుంటుంది కదా. పదండి టెర్రస్ పైకి వెళ్ళి తిందాం. కదండి, మేడ మీదకి వచ్చాము. ఇంకా సన్నగా చినుకులు పడుతున్నాయి. వాతావరణం చాలా హాయిగా ఉంది. ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.